ॐ ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु। हरिः ओम् అందరికీ హరి ఓం. హరి ఓం అమ్మ. గురువు అంటే ధర్మాచరణకు బాధ్యత వహించేవాడు, నీ జ్ఞానానికి బాధ్యత వహించేవాడు. బాధ్యత తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే బాధ్యత. అర్థమైందా? వ్యక్తిగత జీవితంలో, వ్యవహారంలో ధర్మాన్ని ఆచరిస్తేనే మనం ధర్మానికి లక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోవడానికి సామర్థ్యాన్ని పొందుతాం. అర్థమైందా? 25 ఏళ్ల లోపల పిల్లలకు పెళ్లి చేసేయాలి, అది తల్లిదండ్రుల బాధ్యత. ఆడపిల్ల పెళ్లి అంటే మరి అనుకోగానే అవ్వదు కదా, చాలా చూడాలి కదా, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్ని చూడాలి కదా. అందుకని 23 ఏళ్ళు రాగానే ప్రయత్నం మొదలు పెడితే 25 ఏళ్ల లోపల పెళ్లి చేస్తాం. అర్థమైందా? ఎందుకంటే బాధ్యతను ఎప్పుడూ విస్మరించకూడదు. బాధ్యతను విస్మరిస్తే మళ్ళీ ఉత్తర జన్మకు కర్మశేషం మిగులు, అప్పుడు ఆ కర్మశేషం కోసం మళ్ళా పుట్టాలి. అందుకు ధర్మాచరణ అత్యంత ముఖ్యం అని చెప్పి పురుషార్థం ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మము మోక్షమే మానవుడికి ప్రధానం. ఎందుకని అంటే మిగిలినటువంటి జీవరాశికి అర్థకామాలు ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. ప్రయోజనం ఏముంది? అర్థకామాలు మాత్రమే అంటే అప్పుడు మనం మానవుడిగా సాధించదగినటువంటి లక్ష్యాలను సాధించగలం. అందుకని వ్యవహార జీవనంలో అందరూ తప్పక ధర్మాన్ని ఆచరించాలి. ఆ ధర్మాన్ని మోక్ష లక్ష్యంతో ఆచరించాలి, ఆత్మజ్ఞాన లక్ష్యంతో ఆచరించాలి, బ్రహ్మజ్ఞాన లక్ష్యంతో ఆచరించాలి, తత్వజ్ఞాన లక్ష్యంతో ఆచరించాలి. ఎందుకని జ్ఞానాదేవతు కైవల్యం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకు ఆచరించాలి. ఏదో పని చేయాల్సినగా, శరీరంలో ఉన్నంతకాలం ఏదో పని చేయాలి. ఆ ఏదో ఒక పని చేసేది గృహస్థాశ్రమంలో ఉండి చక్కగా ధర్మాచరణ చేశారనుకోండి, ఈశ్వరార్పణ బుద్ధితో చేశారనుకోండి, నిష్కామ కర్మగా చేశారనుకోండి, కర్తృత్వ త్యాగంతో చేశారనుకోండి, సంగత్యాగంతో చేశారనుకోండి, ఇవన్నీ దైవీ లక్షణాలే. ఈ దైవీ లక్షణాలతో కనుక మీరు నిత్య జీవితంలో వ్యవహరిస్తే మీకు దైవానికి భేదం లేదు అనే జ్ఞానాన్ని పొందుతారు. ఇంతే జీవిత రహస్యం, అంతకుమించి వేరే ఏమి లేదు. మానవుడు పుడుతూనే నేను వేరే దేవుడు వేరే అనే అజ్ఞానంతో పుడుతుంది. పోయేటప్పుడు కూడా అదే అజ్ఞానంతో పోతే ప్రయోజనం ఏముంది? ఆ జీవితం వృధా. ఇలా ఎన్నో జీవితాలు వృధా చేశాం కూడా. కాబట్టి ఈ జన్మలో అయినా మనం ఏం తెలుసుకోవాలి అంటే దైవీ లక్షణాలతో ధర్మానుసారం జీవించాలి. ఆ జీవించేటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో జీవించాలి, నిష్కామ కర్మగా జీవించాలి. ఈశ్వరార్పణ బుద్ధే శరణాగతి, దాని పేరే భక్తి. కాబట్టి అట్టి ఈశ్వరార్పణ బుద్ధితో జీవించాలి, అనగా శరణాగతితో జీవించాలి, నిష్కామ కర్మగా ఆచరించాలి. నాకు భక్తి ఉందండి, నిష్కామ కర్మ లేదన్నారు అనుకోండి, ప్రయోజనం. భక్తి ఉన్న ప్రతి వాళ్ళు, దైవాన్ని నమ్మినటువంటి వాళ్ళు, విశ్వాసం కలిగినటువంటి వారందరూ
తప్పక తమ వ్యవహారంలో చేసే ఏ పనైనా సరే ఫలితాసక్తి లేకుండా నిష్కామ కర్మగా చేయాలి. అంతా ఈశ్వరానుగ్రహం అని భావించి చేయాలి. అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. ఈ పని చేయడమే అంతవరకు. స్వామి నిర్భయానందులు అంటారు, పని మనిషిలాగా పని చేయవయ్యా అంటారు. అని పనులు చేస్తుంది ఇంట్లో పని మనిషి, కానీ ఒక్క చెంచా కూడా నాదను. అంతా అమ్మగారు లేదా అయ్యగారు. యజమాని వేరే. అలాగే ఈ సృష్టికి యజమాని సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు. కాబట్టి సకలం ఆయనకే చెందుతుంది, నాకెందుకు అని వదలగలగడమే నిష్కామ కర్మ. ఆ దృష్టితో చెయ్యాలి, ఆ బుద్ధితో చెయ్యాలి. తర్వాత కర్తృత్వ త్యాగం, ఇంకో మెట్టు. కర్తృత్వ త్యాగం కూడా వ్యవహారంలోనే సంపాదించాలి. లేకంటే ఎక్కడ సంపాదిస్తావు? నా ఇల్లు, నా వాళ్ళు, నా కుటుంబం, నా సంసారం నేనే చెయ్యాలి. నేను చేయకపోతే బ్రహ్మాండం తిరగదు. భూమి తిరగడం ఆగిపోతుంది. సూర్యోదయం అంతకంటే ఆగిపోతుంది, సూర్యాస్తమానం అంతకంటే ఆగిపోతుంది. అని ప్రతి చిన్నదానికి బాధపడిపోవడం అంతే. ఏమిటయ్యా నీ బాధ అంటే, నేను చేయకపోతే ఎవరు చేస్తారండి? నేను చేయకపోతే ఆగిపోతుంది అంతే. ఏం ఆగిపోతుందయ్యా? భూమి తిరగడం ఆగిపోతుంది. అక్కడ ఏదో ఆగిపోతుంది కాదు, వ్యవహారం ఏదో జరిగేది జరుగుతుంది, లేకపోతే ఆగుతుంది. కానీ దానిని భూమి ఆగిపోయినంత సమస్యగా బాధపడడం. జరగవలసినదేదో జరగలేదని, జరగకూడనిదేదో జరిగిపోయిందని బాధపడిపోవడం. ఇది కర్తగా ఉన్నటువంటి పెద్ద చిక్కు. కాబట్టి కర్తృత్వ త్యాగం. నేను కాదయ్యా బాబు కర్త, సృష్టికర్త, సృష్టికి కర్త. నేను కేవలం ఆయన చేతిలో పని, నేను కేవలం ఆయన చేతిలో నిమిత్త మాత్రం అనేటటువంటి దృష్టి. ఇది కూడా దృష్టి అన్నట్టు. కాబట్టి దృష్టి ఎన్ని రకాలుగా పరిణామం చెందాలో అనేది చెప్తున్నారు. బుద్ధి కేవలం వ్యవహారాత్మక బుద్ధిగా బుద్ధి వికాసం పొంది ఏదో విషయాలలో ప్రవర్తించినంత మాత్రాన అది బుద్ధి వికాసం పొందినట్టు కాదు, వివేకం లభించినట్టు కాదు. వివేకం లేని మానవుడు వింత పశువు, ప్రయోజనం లేదు. విద్యాహీనంచ వివేకహీనంచ శ్రద్ధాహీనంచ ధర్మహీనంచ వింత పశువు అని పండితుల నిర్ణయం. ఎవరయ్యా వింత పశువు అంటే 4 లక్షణాలు చెప్పారు. వాడికి విద్య లేదు, వివేకం లేదు, ధర్మం లేదు, శ్రద్ధ లేదు. ఈ 4 లేకపోతే జ్ఞానం ఎలా లభించదు. ఆ 4 పోగొట్టుకోవడానికి 4 మార్గాలు లేవు. అందుకని నీకేం చేయాలి? శరణాగతి ఉండాలి, నెక్స్ట్ నిష్కామ కర్మ ఉండాలి, నెక్స్ట్ కర్తృత్వ త్యాగం ఉండాలి, 4వది ముఖ్యమైనది సంగత్యాగం. అంటే అర్థం ఏమిటంటే, ఒక ఇంగువని ఒక పేపర్లో చుట్టాం. లేదంటే భగవాన్ సత్యసాయిబాబా వారు గొప్ప ఉపమానం చెప్తారు. ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో మల్లెపూలు కట్టారు. ఈ మల్లెపూల వాసన ఆ పేపర్కి అంటుతుంది. కాసేపు కాగితం కూడా మల్లెపూల వాసన వస్తుంది. అదే ఆ మల్లెపూలు తీసేసి పకోడీలు కట్టాం, ఉల్లిపాయ పకోడీ. అప్పుడు ఆ కాగితానికి ఉల్లిపాయ పకోడీ వాసన వస్తుంది. ఇంకొకడు దాంట్లో ఎండు చేపలు కట్టి, అప్పుడు ఎండు చేపల వాసన వస్తుంది. ఇప్పుడు కాగితానికి ఏం వాసన ఉంది? అసలు ఏ వాసన లేదు. వాస్తవానికి కాగితానికి ఎట్టి వాసన లేదు. మల్లెపూలు లేవు, పకోడీలు లేవు, ఎండు చేపలు లేవు. కానీ అభ్యాసంలో, వ్యవహారంలో దాన్ని దేని కొరకు నియోగించాము, ఉపయోగించాము, అదొచ్చి దీనికి అంటుకుంది తాత్కాలికంగా. సరే, ఇప్పుడు ఆ కాగితానికి అంటుకున్న వాసనని పోగొట్టాలంటే ఏం చెయ్యాలి? ఆ కాగితాన్ని తెచ్చి బాగా నీళ్లలో నానేద్దాం అనుకోండి. మనకున్న అవకాశాలు ఏమిటి? ఏదైనా శుభ్రపరచాలంటే నీళ్లలో నానేయటం. నానేసామనుకోండి, ఆ కాగితం పనికిరాదు. ఎందుకని? ఈ కాగితం నీళ్లతోనేగా తయారైంది, అది తడిసిపోతుంది, ఎందుకు పనికిరాదు, మళ్ళా కాగితాన్ని ఉపయోగించడానికి వీలు కాదు. సో నీళ్లలో వేద్దామా? ఉపయోగం లేదు. పోని రెండో పద్ధతి ఉంది, శుద్ధి చేసే పద్ధతి. తీసుకెళ్లి నిప్పులో వేయటం. మంటలో వేసాం, కాగితాన్ని పెట్టుకెళ్ళి ఊడితే వీలు. అప్పుడు ఎలా వాడతావు? అప్పుడు వాడలేవు. మరి ఇంక శుద్ధి చేసే మార్గం ఏమిటి? పోని గాలికి పెట్టాం, అంటే ఫ్యాన్ కింద తీసుకెళ్లి పేపర్ను పెట్టాం. ఏమైంది కాసేపట్లో అంటే, ఆ గాలి యొక్క ప్రభావం చేత దాని వాసన అంతా పోయింది. మల్లెపూల వాసన అయితే అలా పోతుంది, కానీ పకోడీల వాసన, చేపల వాసన అయితే పోతుందా? పోదు కదా. కాబట్టి శుద్ధి చేయడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి గాలి ద్వారా చేయాలి,
2 నీళ్ల ద్వారా చేయాలి, 3 నిప్పులో వేయడం ద్వారా తీయాలి. ఆ కాగితం అంటే ఏమిటంటే నీ అంతఃకరణం, నీ మనసు, నీ బుద్ధి, నీ చిత్తం, నీ అహంకారం, ఆ 4ంటికి కలిపి కాగితం అని పేరు. पूरा कागज था ये मन मेरा, इस पे लिखा है नाम तेरा. ఓసారి తెల్లకాగితం మీద పేర్లు రాసేసామండి. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. మన వాళ్ళు ఎవరో కోటి జపం రాస్తున్నారు. సాయిరామ కోటో లేకపోతే శ్రీరామ కోటో, శ్రీరామ 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 రాసేసారు. రాసేసిన తర్వాత రాసిన అక్షరాలు చెరిపోయినాను. ఇప్పుడు ఎలా చెరిపేస్తాం? అది ఒకసారి రాసేసిన తర్వాత చెప్పడం కుదరదాను. అయిపోద్ది రావడం వాడితే చెరిపేసేస్తాం, కానీ కాగితం కూడా పాడైపోతుంది. కాబట్టి మానవ జీవితం మొత్తం మీద ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే కాగితాన్ని మనం ఎలా వాడుతున్నాం? రామకోటికి వాడుతున్నామా? మల్లెపూలు కట్టడానికి వాడుతున్నామా? పకోడీలు కట్టడానికి వాడుతున్నామా? చేపలు కట్టడానికి? మరి దేని ఏ శుద్ధి చేయాలంటే ఆ శుద్ధికి మీరు రామకోటి రాసినటువంటి పుస్తకాలు పట్టుకెళ్ళి ఎక్కడైనా రామాలయంలోనో లేకపోతే హనుమదాలయంలోనో లేకపోతే సాయి రామకోటి రాసి ప్రశాంతి నిలయంలోనో ఇచ్చారనుకోండి, వాళ్ళు పెద్ద స్తూపం కడతారు, ఆ స్తూపం కింద పెడతారు, అది ఉపయోగపడుతుంది. అంతేగాని పకోడీలు తిన్న పేపర్ పట్టుకెళ్ళి ఏమంటే స్తూపం కింద పెట్టండి అంటే, పకోడీలు తిన్న పేపర్ కోసం స్తూపం ఎవరు కడతారు? భగవాన్ సత్యసాయిబాబా వారు సర్వధర్మ స్తూపం కట్టించారు. ఆ సర్వధర్మ స్తూపం కట్టించినప్పుడు అందరినీ పుస్తకాలు రాసుకురామన్నారు. జపకోటి, మనుషులు ఒక్కొక్కళ్ళు కోటి రాశారు. అలా ఎన్ని వేల లక్షల పుస్తకాలు వచ్చినాయో అవన్నీ ఆ పెట్టి దాని మీద సర్వధర్మ స్తూపం కట్టి, అంటే మనలోని శ్రద్ధ, మనలోని త్యాగం, మనలోని శరణాగతి, మనలో ఉన్నటువంటి లక్షణాలు, దైవీ లక్షణాల యొక్క ప్రభావం చేత మనలో ఒక మార్పు వస్తుంది. ఏమిటయ్యా ఇంతకీ అంటే ఆ జీవేశ్వర ఐక్యం అనేది సాధ్యమే. ఈ జీవుడు ఆ దేవుడు ఒక్కడే అనేటటువంటి అనుభవం కలుగుతుంది నిత్య జీవిత అనుభవం ద్వారా. ఇది ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించాలి. ఇందుకు మీరు సాధన చేసేది. మీ నిత్య జీవితంలోనే మీరు దైవీ లక్షణాలతో జీవించలేదనుకోండి, ఎక్కడో చుక్కల్లో చూపు చిక్కుకున్నట్టుగా కళ్ళు మూసుకొని ఓ శిలా సదృశంలాగా ధ్యానంలో కూర్చున్నప్పటికీ ధ్యానంలోంచి బయటికి రాగానే మళ్ళా కుక్కతోక వంకర మామూలైపోతుంది. నాకు ధ్యానం చేసే వాళ్ళందరినీ చూస్తే ఎలా అనిపిస్తుందంటే, ఆ వంకరగా ఉన్న తోకని 2 బద్దీలు పెట్టి సాగదీసి కట్టాడు. కట్టిన తర్వాత ఏమైపోయింది? అప్పుడు బాగానే ఉంది, ధ్యానంలోంచి బయటకు వచ్చాడు, బద్దీలు తీసేసాడు. తీయగానే దాని సహజ లక్షణం వంకర, మళ్ళా వంకర అయిపోయింది. అరే ఇలా అయితే ఏం ప్రయోజనం? అలా అవ్వకూడదు కదా. అందుకని స్వామి నిర్భయానందులు అడిగేవాళ్ళు, ఏమండి ఏం సాధన చేస్తున్నారమ్మా? ఆ జపం చేస్తున్నాను. ఆ సంతోషం. జపం అయిపోయిన తర్వాత ఎలా ఉన్నావు? సరే. ధ్యానం చేస్తున్నానండి. ఆ ధ్యానం అయిపోయినాక ఎలా ఉన్నావు? ఇంకా మహానుభావులు చాలా మంది మాట్లాడేవాళ్ళు. నేను 30 ఏళ్లుగా చూసిన వాళ్ళందరూ ఏం చేశారో ఆ సాధనలే మీకు చెప్తూ ఉంటాను. మేము ఆత్మవిచారణ చేస్తున్నామంట. అసలు దీన్ని మించిన ఉత్తమ సాధన లేనే లేదు. సాధనలో కల్లా పరమోత్కృష్టమైన సాధన ఆత్మవిచారణ. సరేనమ్మా, విచారణ చేసిన తర్వాత ఎలా ఉన్నావు? ఎందుకని? బౌద్ధికమైనది విచారణ, మనోగతమైనది ధ్యానం, జపం, శ్వాసతో జపం. మరి ఆ 3 బాగుపడాలిగా. శ్వాస అనే కాగితము బాగుపడాలి, మనసు అనే కాగితము బాగుపడాలి, బుద్ధి అనే కాగితము బాగుపడాలి. అది శుద్ధి చేయడానికి సాధన. శ్వాసతో సమంగా జపం చేస్తే శ్వాస బాగుపడుతుంది, ప్రాణాయామం బాగా జరుగుతుంది, సహజంగా నిశ్చలంగా జరుగుతుంది, ప్రాణం నేను కాదనే జ్ఞానం వస్తుంది. మనస్సుతో ధ్యానం చేస్తే మనస్సు శుద్ధి అవుతుంది, సత్వగుణం చేత శుద్ధి అవుతుంది, గుణాతీత స్థితిలో నిలబడడానికి ఆధారం అవుతుంది. ఆ శుద్ధైనటువంటి మనస్సు నీకు ఆత్మస్వరూపంలో లయం అవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎట్లాగయ్యా అంటే, కాగితాన్ని పట్టుకెళ్ళి నీళ్ళలో పడేస్తే బాగా తడిసిపోయి, నానిపోయి, గుజ్జైపోయి, దానికి నామరూపాలు లేకుండా మారిపోయి. ఇక 3వ లక్షణం ఉంది, అదేమిటంటే ఆత్మ విచారణ. అది అగ్నిస్వరూపం. ఈ బుద్ధిని పట్టుకెళ్ళి ఆత్మ విచారణ పెట్టాం, ఈ కాగితాన్ని పట్టుకెళ్ళి మంటలో వేసి ఏమైపోయింది? బూడిదైపోయింది.
విభూతి మిగిలింది అంతే. పూర్ణాహుతి. ఆత్మవిచారణ చేసే వాళ్ళలో నేను మిగిలే అవకాశం లేదు. నేను ఆత్మవిచారణ 30 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి, కానీ నేను మాత్రం వదలలేదండి అంటే కాగితం పుచ్చుకొని మంట ముందు కూర్చొని మంత్రాలు చదువుతున్నాం అంతే. మంత్రాలు చదివితే విభూతి వస్తుందా? రాదు కదా. కాగితం పెట్టుకెళ్ళి అందులో వేసేయాలి. హోమద్రవ్యాలతో హోమం చేస్తే విభూతి వస్తుంది. హోమద్రవ్యాలు అలాగే ఉంచి అగ్నిగుండం హోమగుండం ఎదుర్కొండా కూర్చుని అగ్నిని వ్రేల్చకుండా ఈ హోమద్రవ్యాలు అందులో వేయకుండా ఎన్ని మంత్రాలు చదివినా విభూతి లభించదు. కాబట్టి చాలా జాగ్రత్తగా కర్తృత్వ త్యాగంతో చేయాలి, నిష్కామకర్మగా చేయాలి, సంగత్యాగంతో చేయాలి, శరణాగతితో చేయాలి. కర్మ అనే వ్యవహారానికి 4 లక్షణాలను ఎవరైతే జోడిస్తారో దాన్ని బ్రాహ్మరు ఏమంటారంటే బ్రహ్మకర్మ సమారభే అంటారు. మీరు ఏ పని చేసినా కూడా అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మోపాసన అది కూడా యజ్ఞభావంతో కర్మ చేయడం. 4 లక్షణాలతో కనుక మీరు అన్నం వండారు అది యజ్ఞమే. ఈ 4 లక్షణాలతో భోజనం చేశారు అది యజ్ఞమే. ఈ 4 లక్షణాలతో మీ శ్రీవారికి అన్నం వడ్డించారు, మీ పిల్లలకు అన్నం పెట్టారు, అది కూడా యజ్ఞమే. ఈ 4 లక్షణాలతో కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూశారు, యజ్ఞమే. ఈ 4 లక్షణాలతో కళ్ళు మూసి ధ్యానం చేశారు, అది కూడా యజ్ఞం. ఈ 4 లక్షణాలతో కళ్ళు మూసుకునో కళ్ళు తెరిచో నిద్రపోతూనో మేల్కొనో విచారణ చేశారు, బుద్ధిని తీసుకెళ్లి ఆత్మస్థితిలో నిలబెట్టారు, లయం చేశారు, అది కూడా యజ్ఞమే. అందుకే వీటికి జపయజ్ఞమని, ధ్యాన యజ్ఞమని, జ్ఞాన యజ్ఞమని, వైశ్వానర యజ్ఞమని, ఆంతరంగికంగా చేసే సాధనకి యజ్ఞమని పేరు, అంతర్యాగం అని పేరు. ఈ అంతర్యాగం చేయడంలో భాగమే ఈశ్వరుణ్ణి లేదా అమ్మవారిని 1000 నామాలతో పిలవడం. 96లో యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు రాత్రిపూట నాకు పాఠం చెప్పేవారు. 1 సంవత్సర కాలం పాఠం చెప్పారంటున్నారు. రాత్రి 10:30కి వారింటికి వెళితే తెల్లవారుజామున 4 దాకా పాఠం చెప్పేవారు. నేను పాఠం చదువుకున్న రాత్రి కూడా 10:30 నుంచి 4 దాకా. ఓ రోజు అడిగారు, ఆయన దేవతలకు అందరికీ అష్టోత్తరాలు సహస్రనామాలు ఉంటాయి కదా, మనుషులకు ఎందుకు ఉండవు అని. మనుషులకు ఒక్క పేరే కదా, మరి నీకు కూడా ఒక అష్టోత్తరం రాసేయచ్చుగా, నీకు కూడా ఒక సహస్రనామం రాసేయచ్చుగా. అసలు ఆ 108 పేర్లతో ఎందుకు పిలవాలి, అసలు ఆ 1000 నామాలతో ఎందుకు పిలవాలి? ఇది యాక్చువల్గా మొదటి రోజు అడుగుదాం అనుకున్నా, కానీ మొదటి రోజే క్లాస్ ఇస్తే మీరు అందరూ భయపడి పారిపోతారని. ఉమా సహస్రం కదా, ఇంతకీ అమ్మవారిని 1000 నామాలతో పిలిచేట ఆయన. అంటే అర్థం ఏమిటి? అమ్మవారిలో 1000 దైవీ గుణాలను చూశాడు. ఆ 1000 దైవీ గుణాలను గుర్తించటం సహస్రనామం, మర్చిపోకూడదండి. లలితా సహస్రనామం శ్రావణ శుక్రవారం అండి, శ్రావణ మంగళవారం అండి మొదలు పెడితే ఆకుండా 30 నిమిషాల్లో పూర్తి చేసేసానండి. వెరీ గుడ్. అయిపోయిన తర్వాత ఏం చేసావు, అది ముఖ్యం. సహస్రనామం చదవడం అయిపోయిన తర్వాత ఏం చేసావు? ఆ దైవీ గుణాలను గుర్తించాలి కదా, గుర్తిస్తేగా ఆచరించేది. చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్ గారి దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్తారు, వాళ్ళు ఎక్స్రేలో ఎంఆర్ఐలో తీస్తారు, అన్ని రిపోర్ట్లన్నీ తయారు చేసిన తర్వాత ఆ మందు ఇప్పుడు వేసుకో, ఈ మందు అప్పుడు వేసుకో అని పొద్దున్నే రాత్రి లోపల 16 రకాల మందులు 16 టైంలు అప్పుడు, ఇది తినక ముందు వేసుకో, ఇది తిన్న తర్వాత వేసుకో, ఇది మధ్యాహ్నం వేసుకో, ఇది రాత్రి వేసుకో, ఇది లేవగానే వేసుకో, ఇలా ఏమిటేమిటో నిబంధనలతో 16 మందులు రాసేస్తాడు. వీడేం చేస్తాడంటే శ్రద్ధగా మందులన్నీ కొని తెచ్చి గూట్లో పెడతాడు. గూట్లో పెడితే ఆరోగ్యం వస్తుందా? రాదుగా. మళ్ళా నెల ఆగి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, రమ్మన్నాడు కదా, వెళ్ళాడు. ఏమయ్యా ఎలా ఉన్నావు? ఏమీ తగ్గలేదండి అన్న. అదేమిటయ్యా, ఇచ్చిన మందులన్నీ వేసుకున్నావా? టైం ప్రకారం కొన్నానండి, గూట్లో పెట్టానండి. కొని గూట్లో పెడితే అనారోగ్యం ఎలా తగ్గుతుంది? వేసుకోలేదా అని అడిగాడు. మీరు చెప్పలేదు కదండి వేసుకోమని, కొనమన్నారు, కొన్నాను, గూట్లో పెట్టమన్నారు, పెట్టాను. మీరు చెప్పుంటే వేసుకునేవాడిని. ఎవరన్నా మందులు ఎందుకు కొంటారయ్యా? వేసుకోవడానికి. కాకపోతే నువ్వు ఎప్పుడెప్పుడు వేసుకోవాలో కూడా నేను పేపర్ మీద రాసిచ్చే కదా అంటే ఆ సూచన నాకు అర్థం కాలేదండి. మీరు ఏదో సున్నాలు చుట్టారు, 0 1 0 1 0 1
ఒకటి 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 ఏమిటో మీ భాషలో మీరు రాసుకున్నారు, నాకేమైనా అర్థం అయితే కదా అది. నాకేం అర్థం కాలేదండి, ప్యాకెట్లు మాత్రం కొని అక్కడే ఉంచాను. సరే ఈసారి వేసుకుంటాలేండి అన్నాడు. మరి ఇప్పుడు ఇది అజ్ఞానమా జ్ఞానమా? అలాగే అష్టోత్తరాలు సహస్రనామాలు ఏ విచారణ లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ రకమైనటువంటి అధ్యయనం లేకుండా, దైవీ గుణాలను గుర్తించకుండా ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని సహస్రనామాలు చదివినా ఆ దైవీ లక్షణాలు నీ జీవితంలో గనక ఆచరణలోకి రాకపోతే గూట్లో పెట్టిన మందులతో సమానం. నీకు భవరోగం మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకని ఈ వ్రతాలు, ఈ సహస్రనామ పారాయణలు ఇత్యాదులన్నీ కర్మరూప బ్రహ్మోపాసన. ఇది కూడా ఒక ఉపాసనే. ఎటువంటిదయ్యా ఇది? కర్మరూప బ్రహ్మోపాసన. ఈ యజ్ఞం చెయ్యాలి, తప్పక చేయాలి. ఎందుకంటే శరీరం ఉంది కదా, మరి భోజనం చేయాలి కదా, శ్వాస ఆడాలి కదా, మరి యక్షుత్పిపాసాలస్య నిద్ర తమసాదులు శరీరానికి సహజం కదా. కానీ నేను శరీరిని కదా. వస్త్రాలను ధరించినటువంటి వాడు ఎలా ఉన్నాడో శరీరం అనే వస్త్రాన్ని ధరించిన శరీరి కూడా అలా ఉన్నాడు. బ్రహ్మాండం అనే వస్త్రాన్ని ధరించినటువంటి అశరీరిగా కూడా ఉన్నాడు. అంటే ఈ వస్త్రం అన్నటువంటి దృష్టిని ఎక్కడ దాకా తీసుకెళ్లాలట అంటే, బ్రహ్మాండ వ్యాప్త దేహం కలిగినటువంటి వాడను నేను, చిదంబరం అనేటటువంటి అంబరాన్ని ధరించినటువంటి వాడను నేను, చిదాకాశ స్వరూపుడను, చిదగ్ని స్వరూపుడను, చిత్ కళా స్వరూపుడను అనేటటువంటి స్థాయిలో మానవ జీవితం జరగాలి. అలా జరగడం కోసమని ఈ బ్రహ్మ ప్రయత్నం ప్రారంభించారు. ఉమాసహస్రం చదువుకోవడం, ఇది ఉమాసహస్రం యొక్క లక్ష్యం. చిన్నాద, చిద్బిందు, చిత్కళ, చిదగ్ని, చిత్ స్వరూపం. అమ్మవారి యొక్క లక్షణాలు ఏమిటంటే, సదసత్తులు అమ్మవారే, చిదచిత్తులు అమ్మవారే, ఆనందము అమ్మవారి. అందుకని ఆ అమ్మవారి నామాలలో సచ్చిదానంద స్వరూపిణి, సావిత్రి, గాయత్రి, సరస్వతి అనేటటువంటి విధంగా చెప్పు. త్రిశక్త్యాత్మకము ఆవిడే, పంచశక్త్యాత్మకం కూడా ఆవిడే. ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులు ఆవిడే. వ్యవహారంలో అవ్యక్తంలో ఆదిశక్తి పరాశక్తి కూడా ఆవిడే. వ్యక్తావ్యక్తములుగా ఉన్నది కూడా ఆవిడే. కాబట్టి సకల జీవులలో ఉన్నటువంటి ఇచ్ఛ ఆవిడే. సకల జీవులు చేసేటటువంటి పనులన్నీ క్రియాశక్తి ఆవిడే. సకల జ్ఞానములు, సకల జీవులకు ఉన్నటువంటి జ్ఞానమంతా కలిపాం, అదంతా ఆ సమిష్టి జ్ఞానశక్తి కూడా ఆవిడే. సమిష్టి క్రియాశక్తి ఆవిడే, సమిష్టి ఇచ్ఛాశక్తి ఆవిడే, సమిష్టి జ్ఞానశక్తి కూడా ఆవిడే. దీనికి నాకు కళ్ళు తెరిచేటట్టుగా ఒక ఆయన చెప్పాడు అనమాట. ఏమయ్యా, అమీబాని ఎవరు కాపాడుతున్నారని అడిగి. అదేమిటి స్వామి అన్న, ప్రపంచంలో అమీబాని కూడా ఒకరు కాపాడాలా? కాపాడక్కర్లేదు, అది ఒక నిమిషంలో మిలియన్ అయిపోతుంది. దాన్ని కాపాడడం ఎందుకు అంటే, దాని ఆయుర్దాయం ఎంత అని అడిగాడు. దాని ఆయుర్దాయం ఎంత స్వామి? ఇప్పుడు పుట్టడం, ఇప్పుడే పోవడం, దానిపైన అంతే. కణం విచ్ఛేదం అయ్యేంతసేపు అది ఏకకణ జీవి, ఒక కణమే ఉంటుంది దాంట్లో. ఆ ఒక్క కణం ఎంతసేపు ఉంటుందో ఎంతసేపు ఉంటుందో దానికే తెలియదు. ఒక్కసారి ఆక్సిడేషన్ జరగగానే అది పోతుంది. పోవడమే కాదు, ఒక దెబ్బలో అది మిలియన్ కణాలను సృష్టిస్తుంది. ఇప్పుడు అమీబాలో సృష్టికర్త ఉన్నాడా లేదా అని అడిగాడు. అయ్యో, లేకపోవడం స్వామి, ఒక్కసారి అమీబియాసిస్ వస్తే తెలుస్తుంది ఎవరికైనా, మానవుడికి గ్యారంటీగా అర్థమైపోతుంది. అబ్బా, అమీబాని మించిన సృష్టికర్త లీడరా బాబు. ఎందుకనయ్యా అంటే, ఒకసారి అమీబియాసిస్ వస్తే 12 ఏళ్ల దాకా అది వదిలిపెట్టదు. ఏదో ఒక రంగం నేను బాధిస్తూనే ఉంటుంది. ఏదో రకరకాల మందులు కనుక్కున్నాం అనుకోండి, దాన్ని కూడా తోసేయడానికి ఏం చేయలేము. దాన్ని మన శరీరంలో బయటకు గెంటడం తప్ప దాన్ని ఏంటి. సృష్టిలో అమీబా లేనటువంటి సృష్టిని మనం సృష్టించలేము. అయితే అమీబానే భగవంతుడు అంటావా అన్నాడు ఆయన వెంట. ఎందుకని తనను తానే సృష్టించుకుంటుంది, మరొక ఆధారం లేకుండా స్వయంభూగా ఏకకాలంలో ఒక నిమిషంలో ఒక కణం మిలియన్ కణాలుగా చేసుకోగలిగిన సామర్థ్యం దాంట్లో ఉంది. ఆ సామర్థ్యం భగవంతుడు.
నీలో పని చేయగలిగే సామర్థ్యం భగవంతుడు, నీలో ఆలోచించగలిగే సామర్థ్యం భగవంతుడు, నీలో అర్థం చేసుకోగలిగే సామర్థ్యం భగవంతుడు, నీలో గ్రహించగలిగే సామర్థ్యం భగవంతుడు. ఇప్పుడు భగవంతుడిని ఎక్కడ వెతకాలి? ఎన్ని పేర్లతో వెతకాలి? ఎన్ని క్షేత్రాల్లో వెతకాలి? క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనగానే వెంటనే ఒక ఆయన తిప్పి చెప్పారు. ఏమిటయ్యా అంటే, అన్ని క్షేత్రాలకి తిరిగి ధర్మం చేయమని కాదు నాయన, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ప్రతి శరీరము ఒక క్షేత్రమేనయ్యా. బ్రహ్మాండం అంతా ఒకటే క్షేత్రం. మళ్ళీ ఇన్ని క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ అమ్మవారి క్షేత్రాలు వేరే, అయ్యవారి క్షేత్రాలు వేరే అంటామేమిటి? నాకు అర్థం కాదు. అని లేవు. అయితే ఈ వ్యష్టి శరీరము పిండాండము ఒక క్షేత్రం, దానికి ఒక సాక్షి క్షేత్రజ్ఞుడు. బ్రహ్మాండం ఒక క్షేత్రం, దానికి ఒక సాక్షి కూటస్థుడు. ఇంతే ఉన్నారు. ఈ నాలుగింటిని కలిపేశాం. ఈ నాలుగు మొక్కలుగా ఉంటేనేమో ఖండ ఎరుక, వేరువేరుగా ఉన్నాయి. అప్పుడు 1000 నామాలు చదవాల్సిందే, ఇంకేం చేయలేము. ఖండ ఎరుక అన్నటువంటి వివేకం దగ్గర కనుక నువ్వు ఉన్నట్లయితే అంటే అర్థం ఏమిటి? జీవుడు వేరే, జగత్తు వేరే, ఈశ్వరుడు వేరే. జీవుడు వేరే, దేవుడు వేరే. జీవుడు వేరే, బ్రహ్మం వేరే. జీవాత్మ వేరే, పరమాత్మ వేరే. ఈ వేరు వేరనే బుద్ధి జీవుడు, వేరే ఇంకేమి లేదు. అనేకత్వం అనే బుద్ధి జీవుడు. ఇది ఖండ ఎరుక. వీడు కూడా తెలివైన వాడే, కానీ ప్రయోజనం ఏముంది? కొంచెం తెలివి, స్పూనే ఉంది వీడికి తెలివి. సముద్రం అంత ఉండాలి యాక్చువల్గా. కానీ లక్షణం ఒకటే. ఒక స్పూన్ సముద్రం నీళ్లు తెచ్చాం. సముద్రంలో ఉప్పు నీళ్ళు ఏమున్నాయో ఈ స్పూన్లో కూడా ఉప్పు నీళ్ళే ఉన్నాయి. మరి ఇప్పుడు లక్షణ రీత్యా స్పూన్లో ఉన్న నీళ్లు సముద్రం నీళ్లు ఒకటే. కానీ ఈ స్పూన్ నీళ్లు సముద్రం అంతా అవ్వాలంటే ఎప్పటికవుతుంది? పరిమాణం దృష్ట్యా చెప్పలేదు, బాగా గుర్తుపెట్టుకోవాలంటే. లక్షణ రీత్యానే శాస్త్రం బోధిస్తుంది, లక్షణ రీత్యానే సాధన చేస్తాం, లక్షణ రీత్యానే లయం అవుతాం. కాబట్టి సాధన, సాధ్యము, సాధకుడు ఈ మూడు ఎప్పుడైతే ఎగిరిపోతారో అప్పుడు మాత్రమే జ్ఞానం మిగులుతుంది. ఈ మూడు ఉన్నంతకాలం జ్ఞానం మిగలదు, ఆ జ్ఞానస్థితికి రాడు. ఈ మూడుగా ఉన్నది ఎక్కడైనా సరే మూడుగా ఉన్నాయంటే అజ్ఞానమే. కాబట్టి ఏ సహస్రం, మీరు లలితా సహస్రం చదవండి, అంబికా సహస్రం చదవండి, లేదా ఉమా సహస్రం చదవండి, లేదా శివ సహస్రం చదవండి, లేదు బాబా గారి సత్యాయి సహస్రం చదవండి. ఒక సద్గురువుకి చదివినా, ఒక ఈశ్వరుడికి చదివినా, ఒక అమ్మవారికి చదివినా, ఏదైనా సరే ఆ 1000 ఏమిటయ్యా అంటే ఆ 1000 దైవీ లక్షణాలను గుర్తించి నీ జీవితంలో ఆచరించు. కర్మరూప బ్రహ్మోపాసన. అక్కడి నుంచి లోపల చేసేటటువంటి ఆంతరికమైన యజ్ఞం అంతర్యాగం. ఇది 2వ స్థాయి. 3వ స్థాయి ఒకటి ఉందండి. అదేమిటయ్యా అంటే ఈ 4 ఖండ ఎరుకలను కలిపేసేయడం, అఖండ ఎరుకన్న స్థితికి కలిపేసేయడం. దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. అంటే వ్యష్టి శరీరంగా ఉన్నది ఆ ఆత్మే, వ్యష్టి సాక్షిగా ఉన్నది ఆ ఆత్మే, బ్రహ్మాండం అనేటటువంటి సృష్టిగా ఉన్నది ఆ ఆత్మే, బ్రహ్మాండ సాక్షిగా ఉన్నది కూడా ఆ ఆత్మే. ఒక్క ఆత్మే 4 భాగాలుగా కనబడుతోంది. వ్యక్తం అంతా ఆత్మే. మరి అవ్యక్తం అండి, అది కూడా ఆత్మే. వ్యక్తావ్యక్తములనే విభజన లేదు ఆత్మలో. అది అఖండం, అవ్యయం, అప్రమేయం. ఈ అకార ప్రత్యయంతో చెప్పబడినటువంటి తత్వజ్ఞాన లక్షణాలన్నీ దానికి వర్తిస్తాయి. అందుకని దానికి ఆనంద లక్షణం కూడా ఉంది. అసలు వాస్తవానికి ఆనంద లక్షణం అఖండ లక్షణం అక్కడే ప్రారంభమవుతుంది. అది ఆనందమయ కోశం చేత పరిమితించబడే ఆనందం కాదు, విషయం మీద ఆధారపడినటువంటి విషయానందం కాదు. స్వరూప జ్ఞానంలో ఏమంటారు దాన్ని, నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆనంద లక్షణం. అది ఎలా చెప్పడం అయ్యా? సూర్యుడు వలె ఉంటే నీకు అర్థమైపోతుంది అని ఉపమానం చెప్పాడు. ఏమయ్యా ఆత్మ అంటే ఏమిటి? సూర్యుడు వలె ఉండవయ్యా. సూర్యుడు ఒక్కడా అనేకమా, ఏకమా అనేకమా అంటే ఏకమే. మీకో సూర్యుడు, నాకో సూర్యుడు, మీ ఇంటికో సూర్యుడు, మా ఇంటికో సూర్యుడు, మీ దేశానికో సూర్యుడు, మా దేశానికో సూర్యుడు.
మీ బ్రహ్మాండానికి ఒక సూర్యుడు, మా బ్రహ్మాండానికి ఒక సూర్యుడు, అలా చెప్తామేమిటి? లేదు కదా, సూర్యుడు ఒక్కడే. అలాగే ఆత్మ కూడా ఒక్కటే. ఆత్మలు అన్న శబ్దం లేనే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ జ్ఞాన యజ్ఞం చేయాలి. కర్మరూప బ్రహ్మోపాసన చేయాలి. తద్వారా ఆంతరికమైన భక్తి రూపంలో అంతర్యాగం చెయ్యాలి. మూడో స్థాయిలో ఖండ ఎరుకలనన్నింటినీ కలిపేసి అఖండ ఎరుకగా చూసేటటువంటి దృష్టితో జ్ఞానయజ్ఞం చెయ్యాలి. ఈ 3 యజ్ఞాలు మానవుడికి చాలా చాలా ముఖ్యం. దీనికే తత్వదృష్టి అని పేరు, తత్వజ్ఞానం అని పేరు. ఈ తత్వజ్ఞానం హంసతత్వంతో ప్రారంభమవుతుంది, బ్రహ్మతత్వంతో ముగిసిపోతుంది. హంసన్న బ్రహ్మన్న ఒకటే, ఒక స్థాయిలో. కాబట్టి చాలా జాగ్రత్తగా సాంఖ్యతారకమనస్క విధితో బోధించే గురుపీఠాలన్నీ విచారణ ప్రారంభించేటప్పుడు మొట్టమొదట పంచాక్షరి మంత్రంతో ప్రారంభించి ఆ తదుపరి హంసతత్వ స్థాయికి, అంతర్యాగం చేసే స్థాయికి నువ్వు వస్తే కర్మరూప బ్రహ్మోపాసన అంతా షడక్షరే. ఎదిగాడు. రోజుకి నేను 3 గంటల స్థాయిలో సామర్థ్యం ఉంది, నాకు సాధన చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఏమైందయ్యా అంటే ఆ సామర్థ్యంతో వస్తే గురువు ప్రత్యక్షంగా చూస్తాడు. వీడికి కాల రూపంలో ఉన్నటువంటి ఈశ్వరానుగ్రహం ఇప్పుడు లభించే అవకాశం వచ్చిందా రాలేదా, కర్మ అనుకూలిస్తోందా లేదా అని గ్రహిస్తాడు. ఇది గురుపూర్ణం అంటే. ఇది మీరు గురువు దగ్గరికి ఎవరు వచ్చినా కానీ చూసేది. అంటే మీకు అసలు హంసతత్వంలో ప్రవేశించడానికి అనువైన మానసిక స్థితి ఏర్పడిందా లేదా, కర్మరూప బ్రహ్మోపాసన చేస్తున్నారా లేదా, దైవీ లక్షణాలతో జీవిస్తున్నారా లేదా, ఇది చూస్తారు. ఓ సందర్భంలో స్ఫురిస్తుంది, ఈ జీవి మారాడు, ఈ జీవికి అంతర్యాగం చేయడానికి సన్నద్ధం అయ్యాడు, వాడికి ఆ శక్తి కలిగింది అని గుర్తిస్తారు. గుర్తించినప్పుడు మిమ్మల్ని హంస మంత్రోపదేశం ఇస్తారు. ఇది మీరు అడిగితే ఇచ్చేది కాదు. ఏమంటే పోయినసారి గురు పౌర్ణమికి వచ్చాము, మీరేం ఇవ్వలేదు, ఏం పట్టుకెళ్ళలేదు మేమేమి అంటే, ఇదేమి అరటి పండో యాపిల్ పండో లేకపోతే పనస పండో కాదు, చేతులు పెట్టి పంపించడానికి. అర్థమైందండి? కాబట్టి మిమ్మల్ని చూస్తే గురువులో ఆ స్మరణ కలగాలట. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. 30 ఏళ్ల తర్వాత విదేశాల నుంచి కొడుకు తల్లిని చూడడానికి వచ్చాడట. పని మీద వెళ్ళాడు, 30 ఏళ్ల పాటు రాలేదు. మరి ఈవిడికేమో 90 ఏళ్ళు వచ్చినాయి, ఆయనకు 60 ఏళ్ళు వచ్చినాయి. మరి ఈ 90 ఏళ్ల అమ్మ ఆ 60 ఏళ్ల పిల్లవాడిని చూసిందట. అప్పుడు ఆవిడలో ఎటువంటి స్మరణ కలిగిందో అలాగా గురువు గారికి ఆ శిష్యుడిని చూడగానే స్ఫురిస్తాడు. ఇది ఉపమానం. అమ్మకి ఎన్నేళ్ళు? 90 ఏళ్ళు. పిల్లాడికి ఎన్నేళ్ళు? 60 ఏళ్ళు. కనబడకి ఎన్నేళ్ళు అయింది? 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ల తర్వాత చూసిందట పిల్లవాడిని. ఆ పిల్లవాడిని చూసిన మొదటి క్షణం ఆవిడలో కలిగింది ఏ స్మరణ కలిగిందో, ఏ హృదయం కదిలిందో, ఆ హృదయ స్థానంలో కదలిక కదిలితే అప్పుడు ఉపదేశం ఇవ్వడానికి సామర్థ్యం లభిస్తుంది. అది గురువు అంటే. అలా కదిలితేనే చేసేది సత్యం, అదే ఫలిస్తుంది. అలా ఇచ్చిన ఉపదేశం క్షణమే ఫలిస్తుంది. నువ్వు సాధన చేయక్కర్లేదంతా. అదే ఊరికే చెవిలో మంత్రం చెప్పి పంపించామనుకోండి, 36 ఏళ్ళు కుస్తీ పట్టాలి దాంతో. ప్రతి ఉపదేశ మంత్రానికి 36 ఏళ్ళు పడుతున్నాడు సిద్ధించడానికి. ఇక దాన్ని బట్టి మన జీవితం ఎంతకాలం ఉండాలో, భగవంతుడు ఎంత ఆయుర్దాయం ఇవ్వాలో ఆలోచించుకోవాలి. సరే, అలా హంస మంత్రోపదేశం పొందిన వాళ్ళైతే వాళ్ళకి ఈ 1000 దైవీ లక్షణాలు సులభంగా గుర్తించగలిగేటటువంటి అవకాశం వచ్చింది. ఇంతకీ నా గొడవ అది. ఈ సహస్రనామం ద్వారా నువ్వు 1000 దైవీ లక్షణాలు గుర్తించాలి కదా. కర్మరూప బ్రహ్మోపాసన వరకే గనక నీ తెలివి ఉన్నట్లయితే నువ్వు పారాయణ చేస్తావే గాని దైవీ లక్షణాలని గుర్తించలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే అంతర్యాగం చేసే స్థాయిలో, హంసతత్వాన్ని గుర్తెరిగినటువంటి స్థాయిలో గనక నువ్వు ఉంటే దైవీ లక్షణాలను చాలా సులభంగా గుర్తించగలవు. ఒక గడ్డి పువ్వును చూసి అంతర్యాగం చేసేవాడు నవ్వుతాడట. ఆహా, పరమాత్మ ఎంతటి గొప్పవాడు, సృష్టికర్త ఎంత గొప్పవాడు, ఈ గడ్డి పువ్వుని ఎంత అందంగా మలిచాడు.
అదేమిటంటే గడ్డి పువ్వు కూడా ఆనందానికి కారణమేనా? అయ్యో, అంతటా సృష్టికర్త దర్శించకపోవడం. ఒక పసిపిల్లవాడి ఏడుపులో, ఓ పసిపిల్లవాడు తల్లి కోసం ఏడుస్తున్నాడు. వాడిని చూసి అటు అంతర్యాగనలు చేసేవాడు, ఈ అంశతత్వంలో ఉన్నవాడు. ఆహా, ఈ పిల్లవాడు ఎంత బాగా ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మని ఎంత బాగా పిలుస్తున్నాడు. పరిగెత్తుకొస్తున్నాడు వాళ్ళమ్మ, ఎక్కడో పనిలో ఉంది. మరి ఆ పిల్లవాడు శైశవావస్థలో ఉన్నాడు. లేచి వెళ్ళలేని దశలో ఉన్న పిల్లవాడికి వాళ్ళ అమ్మని పిలవాలంటే ఎలాగా? బ్రహ్మాండంగా ఏడ్చాడట. ఆహా, ఎంత బాగా ఏడ్చాడు. ప్రసూతి కేంద్రానికి వెళితే అక్కడ అందరూ తల్లులు పిల్లలే ఉంటారు. అప్పుడు చూస్తే తెలుస్తుంది. దీనికి ఉపమానం అదే. అసలు కొంతమంది అయితే ఒక అరగంట కూడా ఆ ప్రసూతి కేంద్రంలో ఉండాలి. ఎందుకనంటే ఎటు చూసినా క్యార్ బేర్ అంటుంటారు వాళ్ళు. అదే ఉద్యోగం వాళ్ళు. ఈ తల్లులేమో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళేమో నర్సులు వాళ్ళని కేకలేస్తుంటారు, ఆ పిల్లాడు ఏడుస్తుంటే చూడక్కర్లేదా, అది లేదా ఇది లేదా. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచం అంతా అక్కడ కనబడిపోతుంది. ఆహా, అలా చూస్తాను. ఆహా, ఏమి జీవులు అన్నారు. ప్రతిదీ ఒక జీవే. ప్రతిదీ ఆ జీవి తన ఆర్తిని మార్చుకోవడానికి చేసే ప్రయత్నమే. ఆహా, ఆ జీవిలో ఆ వివేకం, ఆ వికాసం, ఆ హృదయం, ఆ సామర్థ్యం. భగవంతుడు జీవుడేమిటి, భగవంతుడు. ఇలా చూడగలగడం రావాలట. ఇది హంసతత్వం అంటే. సర్వత్రా ఉన్నటువంటి ఈశ్వర దర్శనం పొందితే అప్పుడు నువ్వు ఈశ్వర హంస. సర్వత్రా సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ స్థితికి చేరగలిగితే పరమహంస. అది హంసతత్వం అంటే. అబ్బా, అన్ని చోట్ల జీవులే కనబడుతున్నారండి నాకు అంటే జీవుల యొక్క పాత్రలు కనబట్టలేదు. ఇప్పుడు జీవులు కనబడుతున్నారు, పాత్రలు తప్పుకున్నాయి. అప్పుడు జీవహంస. ఇంతే. చాలా చాలా సులభం. హంసతత్వం అనేది చాలా సులభం. నాకు ఒక రాత్రిలో పూర్తయిపోయింది. ఒక రాత్రి 12:30కి చెప్పారు నాకు హంసతత్వం. అంతే. తెల్లారే లోపల జీవహంస, ఈశ్వరహంస, పరమహంస టక అయిపోయినాయి. కానీ నిర్ణయం అవడానికి, పరమహంస నిర్ణయం అవడానికి సంవత్సరం టైం పడింది. ఓ సంవత్సరంలో నిర్ణయం అయిపోయింది పరమహంస. అదే పనిలో ఉండాలి, వేరే పనిలో ఉండకూడదుగా. అంతర్యాగం అనేది ఒకసారి ప్రారంభిస్తే దాన్ని మళ్ళా వదిలిపెట్టకూడదు, అలా జీవించాలి. ఇది రెండో స్థాయి. ఇక మూడో ఉపదేశం మహావాక్యాలు. ఆ మహావాక్యాలు అఖండ ఎరుక నిర్ణయంతో ఆ అఖండ ఎరుకను బ్రహ్మమని నిరూపించాలి. ఈ ఆత్మను ఆ బ్రహ్మమని నిరూపించడమే మహావాక్యాలు, వేరే ఇంకేం లేదు. అక్కడ వ్యష్టి లేడు. మళ్ళా ఏమండి, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా లేదా, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా లేదా, నాకు ఆరోగ్యం వస్తుందా లేదా, కాళ్ళ నొప్పులు ఎప్పటికి తగ్గుతాయి, నేను ఎప్పటికైనా కాశీ వెళ్తానంటారా లేదా అని బ్రహ్మనిష్ఠుడైన వాడి దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఏం చెప్పాలి సమాధానం? చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే వాడికి బహిర్ముఖమైన తెలివి పంచి, ఈ తెలివే లేని వాడిని వెళ్ళి ఈ తెలివి గురించి అడిగాం. ఏమంటే మా అబ్బాయి నా మద్రాసులో చదివిస్తే బెటరా, ఢిల్లీలో చదివిస్తే బెటరా, బీటెక్ చదివిస్తే బెటరా, ఎంటెక్ చదివిస్తే బెటరా? అందరూ వచ్చే వాళ్ళందరూ నన్ను ఇదే అడుగుతుంటారు. ఏమంటే నాకు ఆరోగ్యం ఎప్పుడు చేస్తుంటారు, ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోమంటారు, ఎప్పుడు మానేయమంటారు, కొన్ని ఎప్పుడు మందు వేసుకోమంటారు, ఎప్పుడు మానేయమంటారు, ఏం మందు వేసుకోమంటారు. ఇలాగా అందరూ బహిర్ముఖమైనటువంటి తెలివితేటలతో అన్ని ప్రశ్నలు అనుసంధానిస్తూ ఉంటారు. మరి అప్పుడు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి? అదో పెద్ద చిక్కు ప్రశ్న. సరే, చాలా మంది ఏమనుకుంటారంటే బ్రహ్మనిష్ట చాలా సులభం అని అనుకుంటారు. బ్రహ్మనిష్ట అంటే అర్థం ఏంటంటే సృష్టికి ఉన్న బాధలన్నీ నువ్వు తీసుకో, కుటుంబంలో ఉన్న బాధలన్నీ బాధ్యతలన్నీ నువ్వు తీసుకోవటంలే కుటుంబ యజమానిగా. మరి బ్రహ్మం అంటే ఏమిటి? సృష్టికి బాధ్యుడు, సృష్టికి యజమాని. మరి సృష్టిలో ఉన్న బాధలన్నీ వాడివే, ఆశ్రయించిన వాళ్ళ బాధలన్నీ వాడివే, ఆశ్రయించిన వాళ్ళ యొక్క సంస్కారాల్లోంచి విమోచనం చేయించి విడుదల చేయించేటటువంటి జ్ఞానాగ్ని బలం వాడిలో ఉంది. వాడు అగ్నిస్థాయి మారిపోయింది, చిదగ్ని స్థాయికి చేరుకున్నటువంటి వాడెవడు? వాడు బ్రహ్మం. వైశ్వానరాగ్ని దగ్గరే బండి ఆగిపోయింది. వంకాయ పచ్చి పులుసు బెటర్ అంటావా, వంకాయ ఫ్రై బెటర్ అంటావా? ఇది వైశ్వానరాగ్ని విషయం. ఇక్కడ ఉంది మన వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని ఎక్కడికి పట్టుకెళ్ళాలి? ఇప్పుడు బ్రహ్మాండానికి బాధ్యత తీసుకునేటటువంటి స్థాయికి పట్టుకెళ్ళాలట. మీ అందరూ మోక్షమ ముక్తో కావాలనుకుంటున్నారు కదా. ఆ మోక్షమ ముక్తి ఎప్పుడు వస్తుందంటే
బ్రహ్మాండానికి బాధ్యత తీసుకునేటటువంటి స్థాయి మీలోకి వచ్చిన మీ సామర్థ్యం అంత ఉండాలట. ఎంతమంది జీవితాలనైనా పరిష్కరించగలను నేను, సృష్టిలో ఏ సమస్యనైనా పరిష్కరించగలను. అసలు సమస్య లేదు అక్కడ. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నప్పుడు విభూతే మిగిలింది తప్ప అసలు కర్మ ఎక్కడ ఉంది? కర్మే లేదు, వ్యవహారం లేదు. అసలు బ్రహ్మాండ వ్యవహారమే లేదు బ్రహ్మమునకు. బ్రహ్మాండ వ్యవహారమే లేనటువంటి బ్రహ్మమునకు బంధం ఎక్కడ? అది అయమాత్మ బ్రహ్మ అనే నిర్ణయం. ఇది మహావాక్యోపదేశం. సరే, అది కూడా అయిపోయింది అనుకోండి. ఇక తర్వాత ఆఖరి మెట్టు అదేమిటి అంటే ఎరుక విడవడం, పరబ్రహ్మ నిర్ణయం, పరము పరాత్పర నిర్ణయం అనమాట. అది ఆఖరి మెట్టు. సహస్రనామాలలో ఈ మొట్టమొదటి వైశ్వానర అగ్ని అంటే అగ్ని యొక్క అగ్ని పంచకం అంటారు దీన్ని. అంటే 5 స్థాయిలో యజ్ఞాలు చేయాలి. పంచయజ్ఞాలు, జ్ఞానయజ్ఞం చేయాలి. ఆఖరికి చిదగ్ని కుండం కూడా యజ్ఞమే. అనంత విశ్వంలో బ్రహ్మాండాలు ఉద్భవించి లయమైపోయేది కూడా యజ్ఞమే. కాబట్టి ఈ యజ్ఞ స్థాయిని, వైశ్వానర యజ్ఞ స్థాయిని అంటే పొట్టలో ఆకలేసే దశ స్థాయిని తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్ళాలి. పరాకాశం, పంచ గగనాలు, పంచ అగ్నులు. ఈ పంచ అగ్నుల ద్వారా పంచ గగనాలను, 5 ఆకాశాలను తెలియాలి. ఆ తెలియడం జ్ఞానం, ఆ గుర్తించడం జ్ఞానం, ఆ ఆకాశ స్థితిలో ఉండడం జ్ఞానం. అందుకే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రార్థనా శ్లోకం చదువుతూ ఉంటే యోగిరాం బలరామకృష్ణ గారు అక్కడ ఏమిటి ఇప్పుడు చదివామన్నారు. గగన సదృశం. ఏ గగనం అన్నారు? అదేమిటి స్వామి, గగనం ఒకటే ఉంటుందా 5 ఉంటుందా అన్నారు. 5 ఉన్నాయ్యా బాబు, పంచ గగనాలు. ఆ 5 గగనాలు తెలిస్తే కదా నీకు, ఊరికే చదువుతున్నావు తప్ప నీకు ఏం తెలుసు కనుక అందులో అన్నాడు. అంటే మనం ఎంతో తెలిసేసుకున్నామని మన అభిప్రాయం. పుస్తకాలు చదివి అంతా తెలిసేసింది అనుకుంటుంటాం. పుస్తకాలు చదివితే లాభంలే. పుస్తకాలని మస్తకంలోకి ఎక్కించుకోవడం ఒక పని, మస్తకంలోకి ఎక్కించుకున్న దాన్ని జీర్ణం చేసుకోవడం రెండో పని. జీర్ణం చేసుకోవడం అంటే విచారణ. బాగా విచారణ చేసాం, తర్వాత సమన్వయం చేసుకున్నాం. సమన్వయం చేసుకున్నాక ఆచరించాం. ఆచరించిన తర్వాత అధిగమించాం. మధ్యలో అనుభవం అనే ఒక గొడవ ఉంటుంది. ఆ అనుభవం అనే గొడవ దాటాలంటే అధిగమించాలి. గగనం దగ్గర ఆగిపోకూడదట. పంచ గగనాలు లేనివని ఎవరికైతే నిరూపణ అవుతుందో వాడికి ఎరుక విడుస్తుంది. పంచ గగనాలు ఉన్నాయి అన్నాడు అనుకోండి, వాడు ఎరుక దాకా వచ్చింది. కాబట్టి చాలా చాలా ముఖ్యంగా భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, దహరాకాశం, కేవలాకాశం లేక పరాకాశం అని పంచ గగనములు. ఈ పంచ గగన నిర్ణయం ఎరిగేటట్లు చేయడమే పరబ్రహ్మ నిర్ణయం. ఆ పంచ గగనాలు లేనివని నిరూపించడమే అచల సాంప్రదాయం. ఆ ఎరుక విడవడమే అచల సాంప్రదాయం. నేను లేను, నాహం అన్న నిర్ణయాన్ని పొందడమే అచల సాంప్రదాయం. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రజోగుణం తమోగుణం వదిలిపెట్టే దగ్గర ఉన్నాం. గుణత్రయంలో బాధితం అవుతున్నటువంటి జీవుడుగా రజోగుణాన్ని తమోగుణాన్ని విడవడం కోసమని ఉమాసహస్రాన్ని అనుసంధానం చేసే దగ్గర ఉన్నాం. ఇది ఉమాసహస్రంలో స్థూలమైనటువంటి అంశం. దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి? మీరే సాక్షాత్తు ఉమాస్వరూపులు. ఉమ వేరు, మీరు వేరు లేరు, అనన్యం అనేటటువంటి స్థాయికి చేరుకుంటే అప్పుడు అది జ్ఞాన యజ్ఞం అవుతుంది. అంతకంటే పరమైనటువంటి స్థితికి గనక చేరుకుంటే తుర్యాతీత స్థితికి చేరుకుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా భక్తిని ఆత్మనివేదన స్థాయి వరకు తీసుకెళ్ళగలిగితే అది జ్ఞానయజ్ఞం. కింద ఉన్నటువంటి 8 మార్గాలలోనే భక్తి ఆగిపోతే అప్పుడు నువ్వు వేరే నేను వేరేనే జీవుడు మిగిలిపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉమా సహస్రంలో ఎన్నో శ్లోకం అమ్మా? రెండోదా? అవునండి. చదవండి. శ్లోకం చదవకుండా పాఠం, గంటా పాఠం పూర్తయిపోయింది కదా మీ అందరికి. శ్లోకం చదవమ్మా. మూలం నిఖిలేషు ప్రవహంతి కాస్త చూపెట్టమని ఎవరన్నా చూపెట్టమని తల్లి, అప్పుడు మేము కూడా చదువుకుంటాం. ఐటీ మేధావులు లేరా ఇందులో? ఎవరు చూపెట్టే మేధావులు లేరా?
శిరీష గారు, సువర్చల గారు, విజయ్ గారు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, మాధవీలత గారు. ఎవరో ఒకరు చూపెడితే కాస్త మేము కూడా చదువుతాం, లేకపోతే మేమంతా డెఫ్ అండ్ డంబ్ అప్, చెవిటి మోగ. కళ్ళుండి చూడలేనివాడు, చెవులుండి వినలేనివాడు, నోరుండి మాట్లాడనివాడు, చేసి చెయ్యనివాడు, చూసి చూడనివాడు, తిని తిననివాడు, కని కననివాడెవడవాడే యోగి. అందరూ రోజు భోజనం చేస్తున్నారా లేదా? 12:30 అయిపోయింది, అసలే ఆకలిస్తుంది. అందరి కళ్ళల్లో కనపడుతుంది ఆకలి. హంగ్రీ మ్యాన్ ఈజ్ యాంగ్రీ మ్యాన్. ఏమిటయ్యా బాబు, 12:30 అయిపోతే ఇంకా ముగించకుండా ఏమిటో నాకు అర్థం. అవతల కంచం 11:30 అయిపోయింది, మరి వడ్డించాలి కదా వాళ్ళందరికీ. పాపం వండుకున్నారో లేదో వీళ్ళంతా. అవును, ఈ టైం 10:30 టు 11:30 గృహిణుల కోసం అని సెట్ చేశారా ఇది? అవునండి. అదేలే, 10:30 లోపల ఉదయ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. అదేదో అన్నం ఏదో ఉడికేసి ఆ పక్కన పడేస్తారు. 11:30కి వెళ్ళి ఏదో తిరగమతలో మరగమతలో పెట్టేసి 12:30కి అన్నం పెడితే సరిపోతుంది. మధ్యలో ఉన్న గంట ఇలా పెట్టారు. పర్వాలేదు, బాగానే ఉంది. టైం అయితే బాగానే ఉంది, కానీ మరి మీరు చదవాలి తొందరగా. టైం అయిపోతుంది. నిఖిలేషు ప్రవహంతిం నిరుపాధి విమర్శ యోగ దృశ్యోర్మిం అజరామజమామేయాం కామాపి వందే మహాశక్తిం. ఆంధ్రీకృతి. సకలమును ప్రవహించుచు జరయు జనయు మానమును లేక నిరూపాది మద్విమర్శ యోగా దృశ్యోర్మి అయి ఒకానొక విచిత్రమగు మహాశక్తికి నమస్క్రియన్ ఘటింతు. మొదటి శ్లోకంలో మంగళవాచకం, ఆశీపూర్వకమైన మంగళవాచకం చెప్పారు. ఆ తదుపరి రెండవ శ్లోకంలో నమస్కారం చేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? కళ్ళు ఎదురకుండా తల్లి, తండ్రి, గురువు, దైవము గనక ఉన్నట్లయితే మొట్టమొదట చేయవలసినటువంటి పని నమస్కారం. నమః ఇది ఆకార ఇది నమస్కార. అంటే అర్థం ఏమిటంటే, నీ శరణు, నీవు ఏం చెప్తే అది నేను ఆచరిస్తాను, నీ యొక్క ఆదేశాన్ని పాటిస్తాను, నీకు నేను శరణాగతుడను అని చెప్పడం నమస్కరించడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగా ఎవరైతే ఆ శరణాగతిలో అంటారో వాళ్ళు చేసే మొదటి పని నమస్కారం. శ్రీరామ పంచాయతనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అందరూ తలా ఒక పని చేస్తూ ఉంటారు. ముగ్గురు అన్నదమ్ములు ఒకరు ఛత్రం పట్టుకుంటారు, ఇద్దరేమో అటు ఇటు వింజామరలు వేస్తూ ఉంటారు. కింద మారుతి నమస్కారంతో ఉంటాడు. అట్టి నమస్కారంతో ఉన్నప్పుడు ఒక మారుతి ఒక్కడే అక్కడ నమస్కారంలో ఉంటాడు. మిగిలినటువంటి వారందరూ కూడా వారి వారి అప్పగించబడిన సేవలు చేస్తూ ఉంటారు. ఇందులో మారుతికే గుడి కట్టాం, మిగిలిన వాళ్ళకి ఎవరికి గుడి కట్టలేదు. ఎందుకయ్యా అంటే వారు సాక్షాత్తు అనన్య స్థితిని పొందారు కాబట్టి నమస్కారం చేసిన ప్రతి జీవి కూడా ఏ దైవానికైతే నమస్కరించాడో ఆ నమస్కారం యొక్క బలం చేత, విశేషం చేత నిరుపాధి మద్విమర్శ, వెరీ వెరీ ఇంపార్టెంట్, సకలమున ప్రవహించుచు జరయు జనియు మానమును లేక నిరుపాధి మద్విమర్శ యోగద్భిష్యోర్మియయు ఒకానొక విచిత్రమగు మహాశక్తికి నమస్క్రియను ఘటించు. ఇంతకీ ఎవరికైనా దండం పెట్టింది? సకల జీవులందు ప్రవహిస్తూ ఉన్నటువంటి ప్రవాహ వేగంతో ఉన్నటువంటి చైతన్య స్వరూపిణికి. ఆవిడే క్రియాశక్తి, ఆవిడే ఇచ్ఛాశక్తి, ఆవిడే జ్ఞానశక్తి, ఆవిడే ఆదిశక్తి. సృష్టికి ఆది అంతా ఆవిడే ఉన్నది, సృష్టి అంతా వెళ్ళిపోయినా కూడా. నిఖిలేషు ప్రవహంతి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సృష్టి అనే ప్రవాహానికి ఆవిడే ఆధారం. సృష్టి ఒక పెద్ద ప్రవాహం అంట. ఇంతకీ ఏమిటయ్యా అంటే, సృష్టిలో ఏ ఉపాధి లేదట, ఆవిడకి ఉపాధి లేదట, ఆ చైతన్యానికి ఏ ఉపాధి లేదు.
సృష్టి అంతా ఆవిడే, బ్రహ్మాండం అంతా ఆవిడే, కానీ ఆవిడికి మాత్రం ఏ ఉపాధి లేదు, నిరుపాధి. విమర్శయోగ. ఆవిడని ఎలా తెలుసుకోవచ్చయ్యా మరి? ఉపాధి లేని వాడిని తెలుసుకోవాలి అంటే విమర్శించడం ద్వారానే తెలుసుకోవాలి. విమర్శ అంటే మనం చేసే విమర్శ కాదు. అంటే పప్పులో ఉప్పు తక్కువైంది, కూరలో కారం ఎక్కువైందని చేసే విమర్శలు కావు. ఇది ఎటువంటిదయ్యా? సృష్టికి సాక్షిత్వ స్థితిని గుర్తించేటటువంటి విమర్శ, సదసద్విమర్శ. ఈ విమర్శను ఏమంటారంటే సదసద్విమర్శ. ఇది ఒక యోగం, అందరికీ పట్టదు ఈ యోగం. పట్టినవాడు గ్యారెంటీగా ఆ జన్మలో తరిస్తాడు. దీన్ని సదసద్వివేకం అని అంటారు. ఈ సదసద్విమర్శ చేసినటువంటి వాడికి సదసద్వివేకం లభిస్తుంది. అటువంటి దృశ్యోర్మిం, వెరీ వెరీ ఇంపార్టెంట్. యోగము అంటే ఏమిటయ్యా అంటే దర్శనం. అది షడ్ దర్శనాలలో యోగశాస్త్రం ఒక దర్శనం. అంటే అర్థం ఏమిటి? నువ్వు కర్మయోగాన్ని ఆచరించినా, భక్తి యోగాన్ని ఆచరించినా, జ్ఞాన యోగాన్ని ఆచరించినా, రాజయోగాన్ని ఆచరించినా, యోగమన్న శబ్దం గనక నీ నిత్య జీవితంలో భాగమై ఉంటే నీకు దర్శన స్థితి తప్పక లభిస్తుంది. ఆ దర్శన స్థితి యోగం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ దర్శన స్థితిని పొందినవాడు యోగి, అంతేగాని సాధన చేసేవాడు యోగి కాదు. సిద్ధి దశకి చేరి దర్శన స్థితిలో నిలకడ చెందిన వాడెవడు? వాడు యోగి. అలాంటి వాడికి అజరామజమమేయాం, అజరము, అజము, అమేయము, 3 లక్షణాలు చెప్పారు అమ్మకి. మా దేవట అజరము, ముసలితనమే లేదట. అజము, అసలు పుట్టే లేదట. అమేయం, ఆవిడకి బదులు ఇంకోని పెడదాం, అది లేనే లేడు. ఆవిడ తప్ప రెండో వాడిని ఎవరన్నా ఉన్నారేమో అని వెతికాడట, ఎవడూ లేనే లేడు. అంతా ఆవిడే, అన్నీ ఆవిడే. అమీబా నుంచి మనిషి దాకా ఆవిడే, జడం నుంచి చేతనం దాకా ఆవిడే, సకల సృష్టి ఆవిడే, బ్రహ్మాండం అంతా ఆవిడే, వసువులంతా ఆవిడే, దేవతలంతా ఆవిడే, మానవులంతా ఆవిడే, రాక్షసులంతా ఆవిడే, సకల చరాచరములు ఆవిడే. ఇది అదని చెప్పడానికి ఏమిటయ్యా? ఆవిడ తప్ప రెండోది లేని లేదు. అది అమేయం అంటే. ఎంతైన విషయం ఏంటంటే కామపి వందే మహాశక్తి. ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని ఒకే ఒక శక్తితో ఆవిడ నడిపిస్తోందట. ఏమిటయ్యా ఇంతకీ అంటే చాలా జాగ్రత్తగా గమనిస్తే కామపి, ఆవిడెవరు? పరమేశ్వరి. ఒక్క కోరిక అనే శక్తితో ఈ మొత్తం బ్రహ్మాండాన్ని తిప్పేస్తుందట, అంతే, ఇంకేమీ లేదు. ఇచ్ఛాశక్తి అనేటటువంటి ఒకే ఒక శక్తి చేత ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఆవిడ తిప్పుతున్నది. ఈ భూమిని తిప్పుతున్నది ఎవరయ్యా? ఆవిడే. ఆ సూర్యుడిని విశ్వంలో గిరగిరా తిరిగేటట్టుగా చేస్తున్నది ఎవరయ్యా? ఆవిడే. ఎందుకనయ్యా? ఆవిడికి దేశము లేదు, కాలము లేదు, ఏ భేదము లేదు. ఆవిడ అఖండ స్వరూపి, అఖండ బ్రహ్మస్వరూపి. చాలా చాలా ముఖ్యం. అందుకని చాలా ఆవిడని గుర్తించాలి అంటే నిర్విషయ స్థితి, నిరుపాధి స్థితి ఉండాలి. నిర్విషయ ధ్యాన యోగము, నిరుపాధి విమర్శ యోగం. అంటే శరీరగతమైన విమర్శ పనికిరాదు. స్థూల శరీర విమర్శ, కారణ శరీర విమర్శ, సూక్ష్మ శరీర విమర్శ అనేటటువంటి శరీరం అనే పరిమితితో చేయబడే ఏ విమర్శ కూడా ఆవిడని నిరూపించలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక క్షేత్రానికి వెళ్ళామనుకోండి, గంగానది కాశీలో ప్రవహిస్తుంది. కాశీలోనే ఉందా అంటే గంగోత్రి నుంచి కింద ఉన్నటువంటి కలకత్తా కాళీ ఆ క్షేత్రం దాకా, గంగోత్రి నుంచి కలకత్తా దాకా ఆ గంగానదే ఉన్నది. అదో ప్రవాహం, అది నదీ జల ప్రవాహం. ఆ నదీ జలం యొక్క ప్రవాహం ఒడ్డు మీద ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలన్నీ కూడా శక్తి ప్రవాహములు. ఆ నదులన్నీ తీర్థ ప్రవాహములన్నీ శక్తి ప్రవాహములు. సకల సృష్టి ప్రతి అణువు కూడా ఒక చైతన్య మహాప్రవాహం. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామి వివేకానందుడు అంటాడు, నాయనా నువ్వెవరనుకుంటున్నావు? ఎవ్రీబడి ఈజ్ స్పిరిచువల్లీ ఎంబాడిమెంట్. అధ్యాత్మ స్వరూపుడవు. నీ వాస్తవిక స్వరూపం అధ్యాత్మ. చాలా చాలా ముఖ్యం. మరి ఆవిడకి ఏ రకమైనటువంటి అజర, అజ, అమేయ, ఈ 3 లక్షణాలు చాలా చాలా ముఖ్యం. ఎందుకనయ్యా అంటే మనం అందరం కూడా షడూర్ముల చేత బాధించబడేటటువంటి వాడు. జాయతే, వర్ధతే, అపక్షీయతే,
విపరిణమతే, వినశ్యతే ఇత్యాదులు ఈ 6 లక్షణాలు మనకున్నాయి. పుట్టడం, పెరగడం, ఉండడం, పెరగడం, మారడం, తరగడం, నశించడం. జాయతే, అస్థి అని వర్షక్రమంలో వినశ్యతే దాకా కూడా మనం షడూర్ములు చెప్తారు. ఇది జీవ శరీరాలకు ఉన్నటువంటి ఉపాధిగతమైనటువంటి సకల జీవ శరీరాలకు ఈ 6 కష్టాలు ఉన్నాయి. ఊర్మి అంటే కష్టం. కానీ ఆవిడకి ఏ ఉపాధి లేదు కాబట్టి ఈ షడూర్ములు ఆవిడకి లేనిది లేదు. సరే పోనీ ఇప్పుడుంది అప్పుడు లేదు అని కాలంతో చెప్దామా? ఎప్పుడూ ఉంది ఆవిడ సత్స్వరూపిణి. అసత్ అయినటువంటి సృష్టి ఆవిడ యొక్క కల్పన. నువ్వు ఏ రోజుకు ఆ రోజు ఒక కళను ఎట్లా కల్పిస్తున్నావో ఆవిడ కూడా ఒక కళని కల్పిస్తుంది. ఇదేమో నరస్వప్నం, అదేమో సురస్వప్నం, అంతకుమించి ఏమీ లేనే లేదు. కావున ఆ మహాశక్తి విచిత్రమైనటువంటిది. అజరము, అజము, అమేయము, వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి మహాశక్తికి నమస్కారం. అంతకుమించి ఆవిడకి మనం చేయగలిగింది ఏముంది? దీనికి ఉదాహరణ చెప్తాను. జిల్లేళ్ళమూడి వెళ్ళాను. ఇప్పుడు నా చిన్నప్పుడు 2 ఏళ్ల వయసు అప్పుడు మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు తీసుకెళ్లారట. అప్పుడు అమ్మ దర్శనం చేయించారు. మళ్ళా ఎప్పుడో వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను? రిటైర్ అయిపోయే ముందు ఎప్పుడు 15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం వెళ్ళాను. ఏమండి ఏం తెచ్చారు అమ్మని చూడడానికి అని అడిగారు. సాధారణంగా అందరూ ఏదో పూజా ద్రవ్యాలు ఏవో పట్టుకెళ్తారు. ఇక్కడ ఏదో అర్చనలు అభిషేకాలు అవి చేస్తారు కదా. అమ్మని చూడడానికి నేనేం తెస్తాను, ఆయన ఒట్టి చేతులతోనే వచ్చాను, నమస్కారం తప్ప నేనేం చేయలేను, ఇవ్వలేను. ఆవిడ బ్రహ్మాండ స్వరూపిణి, బ్రహ్మాండ అనసూయాదేవి, విశ్వజనని. ఆవిడకి మనం ఏమి ఇవ్వగలమయ్యా? ఏమైనా అమ్మకి ఇవ్వగలిగేటంత శక్తి నా దగ్గర ఏం లేదు నాయన, ఒక నమస్కారం పెట్టడానికే వచ్చాను అని సాష్టాంగ నమస్కారం ఇది సేత్ దాసుని తప్పులు దండముతో సరి. అంతే. అమ్మ దగ్గర ఏమిటయ్యా? అమ్మా నీకు ఒక వందనం అంటే చాలట, అమ్మ అనుగ్రహిస్తాడు. అటువంటి అనుగ్రహ స్వరూపుడైనటువంటి అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందరము పొందాలి. అటువంటి జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని అభిలషించి ఈ యజ్ఞం చేయడం ప్రారంభించాము. అటువంటి కృపని మనం అంతా పొందాలని ఆశీర్వదిస్తూ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నారాయణ నారాయణ. ఎవరైనా శాంతి మంత్రం చెప్పే అలవాటు ఉందా? నేను ముందే ప్రార్థన చెప్పినట్టున్నారు కదా, చెప్తాను సార్. ఎవరో చెప్పండి మరి వెంట వెంటనే. అసలే అందరికి టైం అయిపోయింది. పూర్ణమిదం ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. నారాయణ నారాయణ.